శ్రీనివాస్ రెడ్డి గారు ఒక అవకాశం ఆల్రెడీ ఏది యాంకర్గా ఆయన కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత అదే పోస్ట్ మళ్ళీ మీకు వచ్చింది. అవును, ఇద్దరు కలిసి కూడా ఒక ఎపిసోడ్ ఎండ్ ఎపిసోడ్ అదే చేశారు. అవునండి. సో మీకు ఇప్పటికి కూడా శ్రీనివాస్ రెడ్డి గారు ఏదన్నా కావాలన్నా హెల్ప్ చేసే వ్యక్తే. సో మరి అలాంటి ఆయన అనగానే పిలుస్తాను నేను ఇప్పటికీ అలాగా. సో మరి శ్రీనివాస్ రెడ్డి గారికి మీకు మధ్య చిన్న విభేదాలు ఏంది? అమ్మో, ఆయనతో విభేదం అనుకోకూడదండి మనం. అది ఎలాగంటే ఆయన ఎప్పుడు విభేదంలాగా ఆయన చూడలేదు. ఆయన దగ్గర ఎప్పుడు కూడా అసలు శ్రీనివాస్ రెడ్డి గారిని అన్నయ్య అని పిలుస్తాం. అన్నయ్యలాగే జెమినీ టీవీలో వచ్చేటప్పుడు నవ్వు నవ్వించే ప్రోగ్రాము ఆయన చేసిన లాస్ట్ ఎపిసోడ్, నేను చేసిన ఫస్ట్ ఎపిసోడ్ నన్ను ఆయనతో ఇంక్లూడ్ చేసి చేయించారు అనమాట. ఆ ఎపిసోడ్ అయిపోయాక ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి, భయ్యా నాలాగే నీకు మంచి పేరు వచ్చి మంచి లైఫ్ ఉండాలని కోరుకుంటున్నాను, ఆల్ ది బెస్ట్ అని చెప్పి ఆయన చేయించారు నా చేత ఎపిసోడ్ ఆయన. సో అది అయిపోయాక ఆ తర్వాత చాలా సినిమాలు కూడా చేసాం. ఆయనతో అనుబంధం బాగుండేది. నేను అన్నగారు అంటాను. ఇలా కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు అత్తిలి సత్యబాబు అని ఒక సినిమా చేసినప్పుడు చాలామంది ఆర్టిస్టులు ఉంటారు. ఈవీవి గారి సినిమా అంటే అందరూ కమెడియన్సే, కామెడీ బేస్డ్ కాబట్టి నేను ఆయన కారులో రోజు ఫిలిం సిటీకి వెళ్తుండేవాడిని, వస్తున్నాను. ఒకరోజు ఆయన కారులో, ఒకసారి కొండవలసి గల కారులో. ఇంకా నేను ఎదుగుతున్నాను కాబట్టి మనకు అనిపించదు కారు ఉండాలని కోరుకుంటుంది. డబ్బులు ఉన్నా లేకపోయినా ఆ కోరిక ముందు వచ్చేస్తుంది. రైట్. కారు కొనడానికి ఎంత ఉంటుందన్న? కారు అమ్మాయికి అడిగేవాడిని, ఉంటుందిలే మొన్న కొన్నాను 2 లక్షలు 3 లక్షలు చెప్పాడు, అంత ఉండదు మనకి. సరేలే అంటే ఏంటి అడుగుతున్నావు అంటే కారు గురించి. నువ్వు కారు కాదు, ముందు యాక్టింగ్ బాగా చేసి సంపాదించి కూడబెడుతున్నావు డబ్బులు, ముందు పొదుపు చేసుకో. నీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఎవడో తెచ్చి నీకు ఇవ్వడు. నీ డబ్బులు నువ్వే దాచుకోవాలి, నువ్వే పెంచుకోవాలి. ఇలాంటివన్నీ ఎంత మంచి సలహాలో చాలా మన పొదుపుకి సంబంధించి. అంటే మీకు తెలియకుండా జరిగి ఉంటుంది అది. ఒకటి జరిగింది, ఆ పాయింట్ దగ్గరికి వస్తున్నా. ఇలాగా జరుగుతుందండి. ఆయన అన్నారు ముందు ఇల్లు కట్టుకో. నీకు ఒకరోజు సినిమా షూటింగ్ ఉందంటే మేనేజర్ ఫోన్ చేసి కారు పంపించమంటారండి అని అడుగుతాడు తప్ప ఇల్లు కట్టించమంటారండి అని అడగడు అని ఆయన మంచి పాయింట్ వేసి. సో దాచుకో, ఇల్లు గురించి ఆలోచించాను. ఇలాంటివి అతను షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా బొల్లిన మెలకువలు డైలాగ్ చెప్తూ ఇలా చేస్తుండేవారండి. ఇలా చేసి చెప్తుంటే ఒకరోజు ఏమైంది, అదే టైంలో ఆయన జెమినీ టీవీలో నవ్వుల సవాల్ అని ఒక ప్రోగ్రాం వచ్చేది, ఆన్లైన్ సెట్స్లో జరుగుతుండేది. ఆయన చేస్తుండేవారు. మనకేంటంటే ఆయనతో రెగ్యులర్ టచ్లో ఉండడం, అంటే షూటింగ్లో కలిసే కదా, మళ్ళీ బయట ఎక్కువ వెళ్ళేవాడిని కాదు. ఇలా ఉండి ఆయన చేస్తున్న ప్రోగ్రాము తెలుసు, నాకు తెలిసిన వ్యక్తే డైరెక్షన్ అవన్నీ కూడాను. ఒకరోజు నాకు ఆ డైరెక్టర్ కూడా నా పక్క రూమ్లో ఉండేవారు. నువ్వు రాఘవ నువ్వు ప్రోగ్రామ్ చేస్తావా, ఒకరోజు వచ్చే అన్నారు. వచ్చేస్తాను సార్, ఎదగాలి ఉంటుంది కదా మనకి, అంతేగాని ఎందుకు పిలిచారు ఏంటి, అవకాశం ఇచ్చారు చేసేద్దాం. ఆ తొందరలో వెళ్ళి చేసాను ఫట్మని యాంకరింగ్ ప్రోగ్రామ్ అయిపోయింది. ఆ తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు ఆ ప్రోగ్రామ్ చేస్తున్నారు, అదే ప్రోగ్రామ్ నేను చేస్తున్నాను. కానీ ఆయన వచ్చారు, సెట్కి వచ్చారు, చూశారు, వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకో రోజు కలిసి రాఘవ ఆ ప్రోగ్రామ్ నీకు ఎవరిచ్చారు అని అడిగారు ఆయన. అదే వాళ్ళే పిలిచారన్న. మరి నేను చేసేవాడిని కదా, వాళ్ళు నాకు చెప్పను కూడా లేదు కనీసం. అసలు మీరు ఈరోజు షూటింగ్ లేదండి రావద్దని కానీ, మేము వేరే యాంకర్ని మార్చుకున్నామని కానీ ఏం చెప్పలేదు. సడన్గా నువ్వు వచ్చి చేసేసావు, మరి నాకు రావాల్సిన డబ్బులు ఉండొచ్చు, లేకపోతే ఏంటి ప్రాబ్లం ఉండొచ్చు, నువ్వు నాకన్నా చెప్పాలి కదా అన్న, నువ్వు చేస్తున్న ప్రోగ్రాము అని చెప్తే నాకు నిజంగా తెలియదన్నా, వెళ్ళిపోయినా. ఇంత వైడ్ ఆలోచించేవాడిని కాదు నేను. అదేలే ఓకే చెప్పాలి ఇది ఆ వైడ్ ఆలోచించేవాడిని కాదు. అప్పటికి నాకు తెలియదు కూడా. ఇంకా అలా తెలియకుండా ఒక మిస్టేక్ జరిగిపోయింది. మరి ఎప్పుడన్నా చెప్పారు ఆయనకి? ఆయన అసలు టచ్ చేయలేదు. ఇంకా అప్పుడు చెప్పేసి వదిలేసారు అంతే. ఆయన దాని గురించి పట్టించుకోలేదు, ఆలోచించలేదు. కానీ నాలో ఎవరికన్నా భావం ఏదో ఒక మూలు ఉండిపోద్ది, కానీ నాకు ఒళ్ళంతా ఉండిపోయింది ఆ భావం. ఇప్పటికీ గిల్టీగా ఫీల్ అవుతుంటా. అసలు ఆయన కనిపిస్తే, ఆయన కనిపించినా కనిపించకపోయినా నాకు అదే గుర్తొస్తుంది. ఆయన పేరు తలుచుకుంటే ముందు అది గుర్తొస్తుంటుంది. రైట్. దాన్ని చెరుపుకోలేని తప్పు అది. కానీ జరిగిపోయింది. ఏం జరిగిపోయింది ఆయనకి తెలుసు. ఆయన దగ్గర ఎప్పుడైనా టచ్ చేద్దామన్నా భయం. జరిగిపోయిందని మళ్ళీ టచ్ చేసి గోక్కుని అయినా ఆయన పట్టించుకోరు అవన్నీ. కానీ ఇప్పటికీ మేము సినిమాల్లో ఎన్నో చేస్తున్న ఆయన ఉన్నారంటే పంట పండినట్టు సరదాగా టైం పాస్ ఉంటుంది. టైంపాస్ కంటే కూడా ముందు సీన్ డెవలప్ చేయటం, నువ్వు ఇలా చెప్పు, ఆ డైలాగ్ చెప్పు అని కూడా 2 డైలాగులు వేస్తారు. ఎందుకంటే ఆర్టిస్ట్ అని కూడా ఎలా ఉంటాడు, ఆ డైలాగ్ తను తీసుకోవడానికి ఆలోచిస్తాడు ఎవడైనా. కానీ ఆయనకి అదే ఉండదు, నువ్వు చెప్పు డైలాగ్ అని కూడా ఇస్తుంటారు ఆయన డైలాగ్. ఓకే, సీనియర్స్ ఆయనతో పాటు కూడా ఉంటుంది. కానీ ఇది ఎప్పుడు పోద్ది గిల్టీ ఫీలింగ్ అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు కూడా నాకు చాలా ఈజీగానే ఉంది చెప్తుంటే. సార్ ఈ ఇంటర్వ్యూతో ఆయన అర్థం చేసుకుంటారు గిల్టీ ఫీలింగ్. ఒకసారి ఇంటికి రా కాఫీ తాగుతురి కానీ అన్నారు అనుకోండి. ఆయన ఇంటికి వెళ్ళాను, ఫ్యామిలీతో కూడా వెళ్ళాను. ఆయన అసలు అవన్నీ పట్టించుకునే మనిషి కాదు. కానీ మన బిహేవియర్ అనేది కొద్దిగా అలా ఉండాలి. కానీ అప్పుడు నాకు తెలియదు అది. అది అంటే ఆ సిచ్యువేషన్ చేసింది, మీ తప్పు కూడా కాదు. నా తప్పు కూడా కాదు. అదే ఎందుకంటే ప్రోగ్రామ్ చేసేవాడు బాగా క్లోజ్, వాళ్ళు ఏమైనా మాట్లాడుకున్నారేమో ఏదో అనుకుంటాం, అలాగే ఉండేది అనమాట అది.
ఆ పేరు నవ్వుల సవాల్ ప్రోగ్రామ్ పేరు, అది ఇప్పటికీ నాకు సవాల్గానే ఉండిపోయింది. అలాగే సమస్య సార్. సో ఇంటర్వ్యూతో ఆ సమస్య కూడా పోతుంది. శ్రీనివాస్ రెడ్డి గారు ఎప్పటిలాగానే ఆయన ఎప్పుడు ఒకేలా ఉంటారు. ఎప్పుడు ఒకేలా ఉంటారు. ఆయన ఎప్పుడు ఒకేలా ఉంటారు. రైట్. ఇక మీరు ఈ జెమినీలో చేసే అంతసేపు ఎవరన్నా వస్తే అమ్మో ఏంటో అనే ఒక భయం ఒకటి ఉండేదని అన్నారు. ఇప్పుడు కొత్త నీరు వస్తూ ఉంది జబర్దస్త్లో. ఇప్పుడు మీకు ఆ భయం అట్లాంటి ఏమి ఇప్పుడు అండి ఎప్పుడైనా జెమినీలో చేస్తున్నప్పుడు నాకు వచ్చిన మొట్టమొదటి అవకాశం దగ్గర అది. అప్పటికే ఈటీవీలో విధి సీరియల్లో చేశాను. ఓకే. యాంకరింగ్ పరంగా వచ్చింది నాకు మొట్టమొదటి అవకాశం. దానివల్ల ఇంకా తెలీదు మనం బాగా చేయాలి. ఎవరో ఒకళ్ళ ఆల్బమ్ పట్టుకుని యాంకరింగ్ చేస్తూ ఉండే వచ్చేవారు. ఇంకోళ్ళు కూడా అవకాశం ఇస్తే నన్ను ఇద్దరి చేత చేయిస్తారులే అని ఆలోచన రావాలి, కానీ నన్ను తీసేసి ఇంకోటి పెడతారేమో అని ఆలోచనలో ఉండేవాడిని సార్. రైట్. ఓకే. ఆ టెన్షన్ ఎక్కువైపోయి రూమ్లో ఉండేవాడిని. ఒక్కడనే నిద్ర పట్టేది కాదు. 2 గంటలు అయిపోయి నిద్ర పట్టేది కాదు. అటు తిరిగి ఒక్కడనే. పోనీ ఫ్రెండ్ ఉండేవాడు కాదు, పోనీ టీవీ ఉండేది, కనెక్షన్ ఉండేది కాదు డైవర్ట్ అవ్వడానికి. అలాంటిది జబర్దస్త్లో ఎప్పుడు మీకు ఏమనిపించలేదు? దేవుడు ఎందుకంటే సార్ చాలా సీనియారిటీ వచ్చేసింది కదా. రైట్. అదేలే. ఇంకిప్పుడు నాకు సీనియారిటీ ఉంది, మోర్ ఆపర్చునిటీస్ వచ్చేసాయి ఇప్పుడు. ఓకే. అప్పుడు అది తీసేస్తే మళ్ళీ ఖాళీ, ఇంకోటి ఏముండదు అప్పట్లో అయితే. ఇప్పుడు కొద్దిగా సీనియారిటీ ఉంది కాబట్టి ఇప్పుడు ఆ భయం లేదు. కానీ ఇంకా మీరు ఉన్న ఎక్కడేంటంటే ఇది జబర్దస్త్ అనేది 1 man షో కాదు, 6 టీంలు ఉంటాయి. కరెక్ట్. సో మనం కష్టపడి బాగా చేసినంతకాలం ఉంచుతారు అనే ధైర్యం. ఉన్నల్లో సీనియర్ 2 టీంలు మీరు ఫస్ట్ నుంచి ఉన్న టీంలో చంద్ర గారిది మీది. అవును. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఆనందపడాలి, ఎందుకంటే వాళ్ళ దగ్గర కొత్త టాలెంట్ ఉంటుంది. వాళ్ళని చూసుకుని కూడా మనం బాగుంటుంది, మనం అప్డేట్ అవ్వచ్చు ఇంకా. ఎస్. అలా ఉంటుంది.